హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు రెసిపీ వచ్చేసి దోస ఆవకాయ. ఈ దోస ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. సేమ్ మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో మనకి ఆ టేస్ట్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. మామిడికాయలు దొరకనప్పుడు మనకి ఈ దోస ఆవకాయని చేసుకోవచ్చు. ఈ దోస ఆవకాయ అనేది మినిమం 3 to 4 months వరకు స్టోరేజ్ చేసుకున్నా కూడా పాడవదండి. ఒకవేళ మనం ఫంక్షన్స్లో కానీ అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనుకుంటే ఈ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ దోస ఆవకాయని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈజీ మెథడ్లో మీకు చూపిస్తానండి. సేమ్ యాజ్ టీజ్గా ఫాలో అయిపోండి. ఈ దోస ఆవకాయ కోసం ముందుగా మనం ఇలా నాటు దోసకాయలని తీసుకోవాలండి. నాటు దోసకాయలు తీసుకుంటేనే మనకి పుల్లగా ఉండి రుచిగా ఉంటుంది అనమాట. పప్పు దోసకాయలు ఉంటాయి కదా, వాటిని ఇలాంటి నాటు దోసకాయలు ఉన్నప్పుడు ఇవి తీసుకోండి, లేదంటే వాటినైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి తడి ఏం లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఈ దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ సైజు ముక్కలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొద్దిగా పెద్దగా తీసుకుంటే అవి ఊరటానికి టైం అనేది పడుతుంది అనమాట. సో అందుకని మీడియం సైజులో ఇలా ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్ కూడా మనకి తడి ఏం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. తడి ఉన్నట్లయితే పచ్చడి అనేది త్వరగా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బౌల్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోస ముక్కల్ని వేసేసి నెక్స్ట్ ఆవపిండి, మెంతుపిండి వేసుకోవాలి. 2 tablespoon ఆవాలు, 1/2 tablespoon వరకు మెంతుల్ని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ దోసకాయ ముక్కల్లోకి 1.5 tablespoon వరకు ఆవపిండి, మెంతుపిండి వేసేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 tablespoon వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పచ్చడిలో దేంట్లోనైనా సరే పసుపుని యాడ్ చేసుకుంటే మనకి త్వరగా పాడవదనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 2 tablespoon వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 tablespoon సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి 2 tablespoon కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు ఇంకా కారం తినగలరు అనుకుంటే ఇంకొక 1 tablespoon యాడ్ చేసుకొని 1/2 tablespoon వరకు సాల్ట్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ మసాలా అనేది దోసకాయ ముక్కలకి ప్రతిదానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిపోయింది అని మీకు అనిపిస్తే ఒకసారి ఉప్పు, కారం పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోండి. అలా సరిపోయినట్టయితే ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది తక్కువనే యాడ్ చేసుకోండి. ఒక 50 ml ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకు కలిపేటప్పుడు ఆయిల్ అనేది తక్కువగానే కనిపిస్తుంది. నెక్స్ట్ డే చూస్తే మనకి పచ్చడి అనేది ఊరి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు కలుపుకునేటప్పుడు ఆయిల్ అంతగా కనపడదు. సో 50 ml వరకు ఆయిల్ పోసుకొని కలుపుకోండి. చూసారా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా పొడి పొడిగానే ఉంటుందండి ఫస్ట్ డే. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్టయితే ఊరి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట. అంతే అండి, ఎంతో సింపుల్ గా ఉండే ఈ దోస ఆవకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఏమైనా రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను.